శ్రీ భగవద్గీత 2వ అధ్యాయము సాంఖ్యయోగము. శ్రీకృష్ణుడు పలికెను, పార్థ, నీవు పిరికివాడివి కాకూడదు, యుద్ధానికి నడుం కట్టు. అర్జునుడు పలికెను, కృష్ణ, నిన్ను శరణు వేడుకుంటున్నాను, నాకు ఏది శ్రేయాన్ని కలుగ చేస్తుందో నాకు ఆజ్ఞాపించు. శ్రీకృష్ణుడు మందహాసముతో, అర్జున, వీరుడైన వాడు మోహాన్ని పొందడు. జీవునకు దేహమునందు బాల్య యవ్వన కౌమార వార్ధక్యములను అవస్థలు ఎలా కలుగుచున్నవో మరణానంతరము మరి యొక్క దేహమును పొందుచున్నది. కావున జ్ఞాని ఎంతమాత్రము శోకమును పొందకూడదు. శబ్దం, స్పర్శ, రసం, రూపం, గంధం అనేవి ఇంద్రియాలతో కూడినవై చలి, వేడి, సుఖం, దుఃఖం మొదలైన అనుభవాల్ని కలిగిస్తూ ఉంటాయి. అవి ఎప్పుడూ ఉండేవి కావు. జగత్తంతా నిండియున్న ఆత్మ మాత్రం నాశనం లేనిది, నిత్యమైనది అయి ఉండి దేహాన్ని ధరిస్తూ ఉంటుంది. అందువలన యుద్ధానికి సిద్ధపడు. మనం చినిగిన వస్త్రాల్ని వదిలి కొత్త వాటిని ఎలా ధరిస్తూ ఉంటామో అలాగే ఆత్మ కొత్త వాటిని ధరిస్తూ ఉంటుంది. ఆత్మను ఆయుధాలు నరకలేవు, నీరు తడుపలేదు, నరుకబడదు, ఎండదు, అంతా నిండి ఉంటుంది. ఇంద్రియాలకు కనిపించదు. ఆత్మతత్వాన్ని గ్రహించి నీ శోకాన్ని విడిచిపెట్టు. ఇక స్వధర్మాన్ని బట్టి కూడా విచారించవలసిన పని లేదు. క్షత్రియునకు యుద్ధధర్మం కంటే శ్రేయస్కరమైనది లేదు. ఏ పని చేసినా ఫలాపేక్ష లేకపోయినట్లయితే దోషమంటదు. పార్థ, నీవింతవరకు సాంఖ్యబుద్ధిని విన్నావు, యోగబుద్ధిని విను. బుద్ధిని ఏకాగ్రమునర్చి జీవిత లక్ష్యం నిర్ణయించుకో. అందుచేత యోగక్షేమాల్ని ఆలోచింపక ఆత్మయందే మనస్సును లగ్నం చేయుము. కర్మల వల్ల ఫలితం ఉన్నా లేకపోయినా సమత్వాన్ని వహించటమే యోగం అనిపించుకుంటుంది. నీ బుద్ధి మోహంతో కలుషితం కాకుండా ఎప్పుడు నిర్మలంగా ఉంటుందో అప్పుడు విన్నదాని ఎందును, వినగలదాలి ఎందును, సమస్త వేదోక్త కర్మల ఎందును వైరాగ్యాన్ని పొందగలవు. శ్రీకృష్ణ పరమాత్మ చెప్పగా విన్న అర్జునుడు, కేశవ, ఇట్టి సమాధి స్థితి పొందిన స్థితప్రజ్ఞుని స్వరూపము ఎటువంటిది, వాని లక్షణాలు ఎటువంటివి చెప్పుము. శ్రీకృష్ణుడు చెప్పాను, మనసులోని అన్ని కోరికలను వదిలిపెట్టి సహజ స్థితి యందుండి ఆత్మానందాన్ని అనుభవించేవాడు స్థితప్రజ్ఞుడు అనబడును. అనురాగం, భయం, క్రోధం లేనివాడే స్థితప్రజ్ఞుడు అనబడును. తాబేలు తన అవయవాలను లాగుకొను విధముగా ఇంద్రియాలు కోరుకునే కోరికల నుండి ఇంద్రియాల్ని మరల్చుకోగలవాడే స్థితప్రజ్ఞుడు. ఇతర విషయాల గురించి ఆలోచింపకూడదు. అలా చేస్తే మనస్సు వాటిల్లో చిక్కుకుంటుంది. అందువలన కోరిక పుడుతుంది. కోరిక తీరకపోతే క్రోధం జనిస్తుంది. క్రోధం వలన మనశ్శాంతి ఉండదు. అందువలన కోరికలు లేనివాడే మనశ్శాంతిని పొందగలడు. 2వ అధ్యాయము సమాప్తము.